హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు రథసప్తమి పూజ ఎలా చేసుకోవాలి అనేది చూపిస్తానండి. ముందుగా అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా అయితే ఎర్లీ మార్నింగ్ అండి, ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత 7 జిల్లేడాకులు తీసుకొని, జిల్లేడాకులు మన నెత్తిపైన పెట్టుకోవాలండి. తల మీద, భుజాల మీద, అలాగే స్టమక్ దగ్గర ఇలా పెట్టుకొని 7 జిల్లేడాకులతో తలస్నానం చేయాలండి. జిల్లేడాకులతో తలస్నానం చేయడం వల్ల మన అనారోగ్య సమస్యలు అనేవి పోతాయండి ఈ రథసప్తమి రోజు. అది చాలా ఇంపార్టెంట్. మెయిన్ ఏంటంటే ఈరోజు చిన్నపిల్లలు కానీ, పెద్దవాళ్ళు, ఆడవాళ్ళు అందరూ కూడా అనారోగ్య సమస్యల నుంచి మనం కోలుకోవడానికి జిల్లేడాకుల స్నానం అనేది చాలా మంచిదండి. 7 జిల్లేడాకులు మీకు దొరకని పక్షంలో 1 జిల్లేడాకైనా పెట్టుకోవచ్చండి. తర్వాత ఏంటంటే మీరు ఎక్కడైతే మీకు సూర్యకిరణాలు అనేవి బాగా పడతాయో అక్కడ ఈ పూజ అనేది చేసుకోవాలండి. అంటే రథసప్తమి పూజ అనేది మనం సూర్య భగవానుడికి చేస్తున్నాం కాబట్టి మెయిన్ ఇంపార్టెన్స్ మనకి ఎండ అనేది ఎక్కడ పడుతుందో అక్కడ చేసుకోవాలి. మీ బాల్కనీ ఎక్కడైనా పర్వాలేదు, అక్కడ శుభ్రం చేసుకొని పసుపు నీళ్ళతోటి ఇలా రథం ముగ్గు అనేది వేసుకోవాలండి. ముందుగా నేను ఇలా మా ఇంటి ముందు మాకు ఎండ అనేది బాగా పడుతుందండి, సో ఇలా చేసుకోవాలి. ముందుగా రథం ముగ్గు వేసుకొని పసుపు, కుంకుమ, గంధంతో పీఠం అయితే పెట్టుకోవాలండి. దాని ఎదురుగా సూర్య భగవానుడి ప్రతిమ పెట్టుకోవాలి. మీ దగ్గర లేదు అంటే ఫోటో ఉంటే ఫోటో పెట్టుకోండి, లేదంటే ఇలా ప్రతిమ పెట్టుకోండి. ఏమీ లేదంటే ఒక జిల్లేడాకు మీద గంధంతో సూర్య భగవానుడిని రూపం గీసుకోండి, సరిపోతుంది. తర్వాత 5 జిల్లేడాకులు పెట్టి దాంట్లో నువ్వుల నూనె కానీ, లేదు అంటే మట్టి ప్రమిద తీసుకోవాలండి, ఆవు నెయ్యి కానీ వేసి ఎర్ర ఒత్తులండి 7 ఎర్ర ఒత్తులు తీసుకొని విడివిడిగా వేసుకోవాలి. దాని కింద గోధుమలు పోసుకోవాలి. ఆ ప్రమిద కింద జిల్లేడాకుల పైన 3 గుప్పెళ్ళు లేదా 7 గుప్పెళ్ళు లేదంటే 5 గుప్పెళ్ళు ఇలా గోధుమలు పోసుకోవాలండి. గోధుమలు ఎందుకు వేయాలి అంటే మన నవగ్రహాల్లో ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క ధాన్యం అనేది ఉంటుంది. సో అలా సూర్య భగవానుడికి గోధుమలు అంటే ఇష్టం అండి. అందుకని మనం గోధుమల దీపం పెట్టడం వల్ల మన ఆర్థిక సమస్యల నుండి మనకి విముక్తి అనేది కలుగుతుందండి. చూశారు కదా, అలా మనం ముందుగా పీఠం పెట్టుకొని అంతా శుభ్రం రెడీ చేసి పెట్టుకోవాలి పూజకు కావాల్సిందంతా. ఈలోపు పొయ్యి మీద, స్టవ్ మీద ఏంటంటే మనం ఊర్లో అయితే మట్టి పిడకలు, ఆవు పిడకల మీద పొయ్యి పెట్టి వండుతారండి. మనకి ఇక్కడ అలా అవైలబుల్ ఉంటుంది కాబట్టి గ్యాస్ స్టవ్ మీదే సూర్యకిరణాలు పడేలాగా వండుకుంటే చాలా మంచిది. ముందుగా బెల్లం అన్నం అయితే రెడీ చేసి పెట్టుకోవాలండి. ఆ తర్వాత చిక్కుడుగాయలతో రథం చేసుకోవాలండి. 7 చిక్కుడుగాయలు ఎందుకు అంటే స్వామివారి రథానికి ఉండే గుర్రాలు 7 ఉంటాయి కదా, సో అందుకని చెప్పి మనం 7 చిక్కుడుగాయలతో ఇలా టూత్పిక్ స్టిక్స్ ఉపయోగించి నేను చూపించిన ప్రాసెస్లో మనం రథం అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక ఇత్తడి ప్లేటు తీసుకోవాలండి. దాంట్లో 7 జిల్లేడాకులు పసుపు, కుంకుమ, గంధంతో బొట్లు పెట్టుకొని దాని మధ్యలో ఒక చిన్న జిల్లేడాకు తీసుకొని దాంట్లో సూర్య భగవానుడి ప్రతిమ అనేది తీసుకొని కుంకుమ పెట్టుకొని దానిపైన మనం రథం పెట్టాలండి. అప్పుడు స్వామివారు ఆ రథంలో ప్రయాణిస్తున్నట్టు మనకి అర్థం అన్నమాట. నెక్స్ట్ ఏంటంటే చిక్కుడాకులండి. చిక్కుడాకుల్లో స్వామివారికి ఈరోజు బెల్లం పరమాన్నం అనేది పొంగలి నైవేద్యంగా సమర్పించాలండి. ఇది అనాదిగా వస్తున్న ఆచారం. స్వామివారికి చిక్కుడాకుల్లో పొంగలి అనేది పెట్టడం చాలా మంచిదంట. స్వామివారికి ఇష్టమైన నైవేద్యం చిక్కుడాకుల్లో రథసప్తమి రోజు స్వామివారు ఇష్టంగా స్వీకరిస్తారండి. అలాగే ఆ పొంగలితో పాటు 2 రేగిపళ్ళు అండి ఆ నైవేద్యంగా స్వామివారికి ఎరుపు రంగు కదా, చాలా ఇష్టం కదా స్వామివారికి. ఈరోజు అంతా ఒత్తులతో సహా మొత్తం అక్షింతలు కూడా అండి ఎరుపు రంగు, ఆవు నెయ్యి వేసి కుంకుమ వేసి మనం ఎరుపు రంగుగా అక్షింతలు కలుపుకోవాలి. అలాగే ఎర్రటి గులాబీలు, ఎరుపు రంగు ఏవైనా పర్వాలేదండి, ఎరుపు రంగు పుష్పాలు స్వామివారికి సమర్పించాలండి. ఎర్ర ఒత్తులు, ఎర్ర రేగిపళ్ళు, అలాగే గోధుమలు, అక్షింతలు అన్నీ ఎరుపు రంగులోనే ఉండాలి. స్వామివారికి వస్త్రం కూడా సమర్పించాలండి. అలాగే వీటితో పాటు జిల్లేడు పూలు కూడా పెడితే చాలా మంచిది. నెక్స్ట్ అయితే స్వామివారికి మనం ముందుగా అయితే గణపతిని చేసుకోవాలండి. గణపతిని చేసుకొని గణపతి పూజ అయిన తర్వాత మనం సూర్య భగవానుడి పూజ అనేది స్టార్ట్ చేయాలి. ఇప్పుడు స్వామివారికి తాంబూలం సమర్పించాలండి. చూశారు కదా, నేను తాంబూలంలో కూడా ఎర్రటి పండే తీసుకున్నాను, యాపిల్ పండు. మీ దగ్గర అవైలబుల్ లేకపోతే అరటిపళ్ళు అయినా పెట్టుకోవచ్చండి. నేను ఏంటంటే ఈరోజు స్వామివారికి మనం చేస్తుందే ముఖ్యంగా సూర్య భగవానుడి పూజ కాబట్టి స్వామికి ఎరుపు అంటే ఇష్టం కాబట్టి అందుకని నేను మ్యాక్సిమం అన్ని ఎరుపులోనే చూస్తానన్నమాట పూజలో ఉండేలాగా. మనం గాజులు కూడా ఎర్రవి వేసుకోవాలి. మనం కట్టుకుండే బట్టలు కూడా మ్యాక్సిమం ఎరుపు రంగులో ఉండేలా చూసుకుంటే మంచిదన్నమాట. స్వామివారికి ప్రీతికరమైన ఎరుపు రంగు అనేది ఈరోజు మనం ఉపయోగిస్తామన్నమాట. చూశారు కదా, రథం లోపల ఒక చిన్న దాంట్లో మనం ఒక చిన్న ఆకులో స్వామివారి
ప్రతిమ అయితే గీసుకోవాలండి. ఇప్పుడు స్వామివారి ముందుగా గణపతి పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. స్వామివారికి నైవేద్యం సమర్పించిన తర్వాత ఇప్పుడు మనం గణపతికి ఎప్పుడైనా సపరేట్ పూజ, సపరేట్ నైవేద్యం అనేది పెట్టాలండి. ఆ తర్వాతే నేను పొంగలి అనేది స్వామివారికి కూడా ఇంకో ప్లేట్లో సమర్పించాను. ఆ తర్వాత ఆదిత్య హృదయం చదువుకోవాలండి. ఆదిత్య హృదయం చాలామంది ఆడవాళ్ళు చదవకూడదు అని అపోహ ఉంటుంది. లేదు అండి, ఎవరైనా చదవచ్చు. స్వామివారికి చాలా ఇష్టం అన్నమాట ఆదిత్య హృదయం చదివితే. ఆదిత్య హృదయం ఎరుపు రంగు అక్షింతలతో నేను కంప్లీట్ చేశానండి. ఆ తర్వాత సూర్య భగవానుని అష్టోత్తరం అండి, 108 నామాలతో ఎరుపు రంగు పుష్పాలు అలాగే అక్షింతలతోటి స్వామివారి అష్టోత్తరం కూడా ఇలా ఒక్కొక్క పుష్పం సమర్పిస్తూ అష్టోత్తరం కూడా కంప్లీట్ చేసుకోవాలండి. ఇంకా స్వామివారి కొన్ని నామాలు కూడా ఉంటాయండి. అవన్నీ కూడా చదువుకుంటూ కుంకుమ అండి, ఎర్రటి కుంకుమతోటి స్వామివారి పాదాల మీద కొంచెం కుంకుమ వేసుకుంటూ, అక్షింతలు వేస్తూ, ఎరుపు రంగు పుష్పాలు వేస్తూ ఇలా స్వామివారికి మనం ఇలా ఈ మంత్రాలతోటి ఆదిత్య హృదయం, 108 నామాలు ఇవన్నీ చదువుకుంటూ స్వామివారి పూజ అనేది చేయాలండి. చాలా స్వామివారికి ఇలా మనం పూజ చేసుకోవడం వల్ల మనకి అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి. అలాగే స్వామివారికి మనం ఇలా పూజ చేయడం వల్ల కంటి సంబంధిత సమస్యలు ఏమన్నా ఉన్నా పోతాయి. అలాగే ఎవరైనా జాబు కోసం ఎన్నో సంవత్సరాల మించి, నెలల మించి ఉద్యోగం కోసం ట్రై చేస్తూ రాలేదు అంటే గవర్నమెంట్ జాబులు ఇలాంటివన్నీ కూడా వస్తాయండి. రథసప్తమికి అంత ప్రాముఖ్యత అనేది ఉంది, స్వామివారికి అంత ఇష్టం. ఫైనల్గా అయితే నా పూజ అంతా కంప్లీట్ అయిందండి. నేను కొబ్బరికాయ అయితే స్వామివారికి నివేదన చేసి ఆ తర్వాత హారతి అయితే ఇచ్చానండి. చూశారు కదా, ఇలా ప్రతి సంవత్సరం నేను స్వామివారి పూజ అయితే రథసప్తమి అస్సలకే వదులుకోనండి. ఖచ్చితంగా ఇలాగే చేసుకుంటానన్నమాట. ఇలా నాకు తెలిసినంతలో నేను ప్రతి ఇయర్ స్వామివారి రథసప్తమి పూజ అయితే అస్సలు మిస్ చేసుకోనండి. ఖచ్చితంగా ఇలా చాలా నిష్టగా, చాలా ఇష్టంగా చేసుకుంటాను. చూశారు కదా, ఇలా ఫైనల్గా అయితే హారతి ఇచ్చి స్వామివారికి నైవేద్యం అయితే సమర్పించాలి. ఇప్పటి వరకు స్వామివారు అలిసిపోయారు కదండి. ఫైనల్గా అయితే స్వామివారిని ఇలా మనం ధూపం వేసి కొంచెం సేపు విశ్రాంతి అయితే ఇవ్వాలండి. చూశారు కదా, నైవేద్యం అంతా సమర్పించాలి. ఈ పూజ అంతా కూడా మనకి ఎండ పడే ప్లేస్లోనే చేసుకోవాలండి. ఈ పూజ చీకట్లో బ్రహ్మ ముహూర్తంలో చేయాల్సిన అవసరం లేదండి. మనం చేస్తుందే సూర్య భగవానుడికి కాబట్టి ఆ సూర్య భగవానుడు వచ్చిన తర్వాతే మనం ఈ పూజ చేయాలి. ఫైనల్గా అయితే పూజ కంప్లీట్ అయిందండి. హారతి ఇచ్చేసిన తర్వాత ఆత్మ ప్రదక్షిణ చేసుకొని స్వామివారికి సాష్టాంగ నమస్కారం అయితే చేసుకోవాలండి. ఆ తర్వాత ఒక రాగి చెంబు తీసుకొని దాంట్లో ఎర్ర పుష్పం, చిటికెడు కుంకుమ, ఎర్రటి పువ్వు వేసి ఇవి ఏంటంటే అరిచేతిలో పెట్టుకొని బ్రొటన్ వేలు ఉంటాయి కదండి, అవి తగలకుండా. చూశారు కదా ఎంత బాగా కనిపిస్తున్నాడు సూర్య భగవానుడు. మాకు ఇంట్లోకి ఇలా ఎదురుగా వస్తుందండి, తూర్పు వాకిలి కదా మాది, అందుకని చెప్పి తూర్పు వైపే మనకి స్వామివారు ఉదయిస్తారు కాబట్టి మంచిగా పడుతుందన్నమాట మాకు సూర్యకిరణాలు ఇంటిలోకి. ఇప్పుడు చూశారు కదండి, ఇలా చేతిలో స్వామివారి 13 నామాలు ఉంటాయండి. అవి చదువుకుంటూ సూర్య నమస్కారం అయితే చేసుకోవాలి. ఆ తర్వాత ఆ నీళ్లు ఒక చెట్టులో అయితే పోయాలండి, ఆర్జం ఇట్లా వదలాలన్నమాట. ఇంతేనండి, చూశారు కదా, చాలా సింపుల్గానే ఉంటుంది పూజ. కాకపోతే ఈ ప్రాసెస్ అంతా చేసుకోవడం కొంచెం కష్టం అనిపిస్తుంది అంతే. ఇంతేనండి, ఫైనల్గా నా పూజ అయితే కంప్లీట్ అయింది. మీకు వీడియో నచ్చుంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.